హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఎగ్ యూజ్ చేయకుండా, మైదా యూజ్ చేయకుండా అయితే కేక్ అయితే చేస్తున్నాను. దానికోసము ఒక 50 గ్రామ్స్ వరకు బటరు, 3 to 4 స్పూన్స్ ఏమో బ్రౌన్ షుగర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెరుగు ఒక పావు కప్ వరకు అయితే తీసుకున్నాను. అవన్నీ మంచిగా వేసుకోవాలి. బ్రౌన్ షుగర్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత పావు గ్లాస్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ వేసుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకొని మళ్ళీ వేసేసుకోవాలి. అది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని దాన్ని జల్లించుకున్నాక హోల్ మీల్ సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. దీనికోసము దాన్ని అయితే ఒక 1 కప్ అయితే తీసేసుకొని జల్లించుకున్నాక పిండిని అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి. నేను మిల్క్ని కూడా ఫస్ట్ మొత్తం యాడ్ చేయలేదు. పావు కప్పు మిల్క్ని నేను మెల్లిమెల్లిగా కొంచెం యాడ్ చేసుకుందాము అని చెప్పేసి అయితే నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధంగా అయితే రావాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. నెక్స్ట్ బేకింగ్ ట్రేకి బటర్ పెట్టేసుకొని బేకింగ్ షీట్ కూడా వేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ని ఇందులో వేసేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందే ఓవెన్ అయితే ప్రీహీట్ అయితే చేసేసాను. 180 degreesలో 10 minutes అయితే పెట్టేశాను. ఇంకా బ్యాటర్ వేసుకున్నాక టిన్ని లోపల పెట్టేసుకొని 180 degreesలో 30 minutes బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది.